సో ఇక్కడ మార్కెట్ క్యాప్ మీద క్లిక్ చేసుకుంటే మనకు పూర్తి డీటెయిల్ వస్తుంది. అలాగే ఒకసారి కంపేర్ కూడా చేసి చూస్తే, సో ఎప్పుడు మనం బీటీస్తో కంపేర్ చేసుకుంటాం, నిజంగానే ఇది అలాగే నడుస్తుంది. చూడండి సార్, చాలా ఒక దగ్గర దగ్గర నేను ఇది చూడక 1 month అవుతుంది. ఆ గ్రాఫ్ చూసుకుంటే అదే విధంగా నడుస్తుంది. ఓకే, పీవీసీ వాల్యూ తక్కువ ఉంది, చాలా చాలా తక్కువ ఉంది, అది ఓకే, యాక్సెప్టెడ్. బట్ కాకపోతే గ్రాఫ్ మాత్రం సేమ్ అదే విధంగా వెళ్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇది ఎఫ్డివిటీ. ఇది 1 minute ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా లిక్విడేషను, వాల్యూము ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా మనం ఇక్కడ చూడగలుగుతాము. సో దీని టైమింగ్ అనేది పెంచుకోవచ్చు. 1 day చూసుకుంటే మరి క్యాండిల్ మారిపోతుంది ఇట్లా. సో డాలర్ ఎఫ్డివి అనేది లిక్విడేషన్ 2.0 million. సో ప్రతిదీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. పీవీసీ మెటా గురించి బై ఎంత జరుగుతుంది, సేల్ ఎంత, లిక్విడేషన్, యాడెడ్, ఓకే, రిమూవ్డ్, యాడెడ్, ఈ విధంగా చూడండి సార్. ఇక్కడ లిక్విడేషన్, యాడ్, రిమూవ్ కూడా మనకు పూర్తిగా ఇక్కడ కనబడుతుంది. అలాగే ఓవర్ వ్యూలో కూడా సో ఏ విధంగా నెట్ బై, సెల్, యూనిక్ ట్రేడర్స్ చూడండి, ఇక్కడ మనం లైవ్లో మారుతూ ఉంటారు అనమాట ఇది. ఓకేనా, సో మనము పానికేకులో ఉన్నాం కనుక పానికేకి మాత్రమే ఇక్కడ మనకు కనబడుతుంది. పూర్తిగా ఇక్కడ 5 minutes ఎంత, 1 hour ఎంత, 4 hours ఎంత, $9.95. యూనిక్ ట్రేడర్స్ ఇద్దరే, చాలా ఇల్లు బై చేశారు, మరి చాలా లిక్విడేషన్ చేశారు, చాలా లిక్విడేషన్ తీశారు ఇల్లు ఇద్దరైతే. ఇవన్నీ కూడా ఇవన్నీ మనకు ఎక్కాయి ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మనము నోరు ఎనీవే ఏదో మరి మరి ఇందులో వచ్చాం కనుక సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని లైవ్లో ఇస్తున్నాను కదా మీకు. ఎందుకు నేను ఇది చేసుకోమనంటే చాలా వరకు మనం ఇందులోనే చూడగలుగుతాం. పూర్తిగా పీవీసీ మీడియాకి సంబంధించిన డీటెయిల్ని మనం ఇక్కడనే చూడగలుగుతాము. సో ఎక్స్చేంజ్లో మన లిక్విడేషన్ వేసింది తీసింది కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నా చూడండి. యాడ్ అంటే వేయడము, రిమూవ్ అంటే తీసేయడము. సో ప్రతిదీ ఇక్కడ మనకు కనబడుతుంది చూడండి సార్. అందరు కూడా ప్రతిదీ కూడా ఇక్కడ ఇంతకుముందు అన్ని హైడెన్సీలో ఉంటుండే, బట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ప్రతి ఒక్కటి చూస్తున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఓపెన్గా పెట్టాడు. గ్రేట్ అని అడిగితే, ఎందుకంటే ఇలాంటి ఇంతకుముందు మొత్తం కూడా మనకి హైడ్లో ఉండే అంటే కనబడకుండా ఏది దాన్ని పని చేసుకుంటుందని ఉండే, బట్ ఇక్కడ పూర్తిగా వదిలేశాడు. మనం ఎప్పుడైనా కూడా మనం చూసుకోవచ్చు. లిక్విడేషన్ కానీ, ఓవర్ వ్యూ కానీ, సో ఇందులో చాలా ఉంటాయి అన్నమాట. ఓవర్ వ్యూ అంటే మరి పూర్తిగా అన్ని డీటెయిల్ సహా ఉంటుంది అన్నమాట. ఓకే, సో బట్ మీరు అంటారు కదా అప్పుడప్పుడు నార్త్ మీటింగ్లో ఎలా ఉంటుంది సార్ అంటే, వాళ్ళు ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చెప్తూ ఉంటారు అనమాట. నేను ఓన్లీ అడపదడప చెప్తూ ఉంటాను మీ అందరికీ, బట్ నేను జనరల్గా మాట్లాడిపోతూ ఉంటాను. వాళ్ళు ఇలా టెక్నికల్గా తక్కువ వెళ్తాను అనమాట. తెలిసినా కూడా మనకు అవసరం లేదు అనే విధంగా వెళ్తాను అనమాట. లేకపోతే నేను ఎవరైనా అడిగినప్పుడు మాత్రం కరెక్ట్గా చెప్పడానికి ప్రయత్నం చేశాను. మీరు ఎన్నోసార్లు చూసి ఉంటారు. మరి అడిగినప్పుడు మాత్రం నేను చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఈ విధంగా ఇది అందుకే ఇప్పుడు చూసాం కదా అని చెప్పేసి నేను మన గ్రూప్లో కూడా వేయడం జరిగింది. ఓకే, ఈ డిఎక్స్ స్కాన్లో మనం పూర్తిగా చూడగలుగుతున్నాం అనమాట. ఓకేనా,
ఇది పీవీసీ పర్లెవెంట్ బ్లాక్ చైన్ అంట. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇది మనది కాదు. చూస్తే ఇక్కడ నిజంగానే ఏమున్నా సరే ఇక్కడ పీవీసీ పర్లెవెంట్ బ్లాక్ చైన్ కైన్ అని కూడా ఇక్కడ వేరే ఏదో కనబడుతుంది, మనది కాదు అది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ టీఎఫ్డిపివిసి కూడా ఉంది, బట్ పైన ఏదైతే ఫస్ట్దే మనది, ఏదైతే ఈ ఎఫ్డివిటి ఉందో అది మాత్రమే మనది. మనము ఇంతకుముందు చూసాం కదా, అవి పేర్లతో వచ్చినాయి సార్ అని చెప్పాను వీటిని. సో అవి ఇవన్నమాట. అలా మనం గ్రహించాలి, మనది ఏది అనేది మనకు తెలియాలి, అట్లా. ఓకేనా? పై ట్యాక్స్, సేల్ ట్యాక్స్ ఇవ్వలేదు, నో ప్రాబ్లం. ఇంకా మనకి ఇప్పటికీ సెక్యూరిటీ స్కాన్లో ట్యాక్స్ లాంటివి ఏముండే, ఎందుకంటే ఇప్పుడు తక్కువ రేట్లో ఉంది కనుక పెద్దగా ఉండదు ఇక్కడ. సో సేల్ ఎంత, బై ఎంత, సంథింగ్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోగలుగుతాము. ప్రతిదీ కూడా ఇక్కడ కనబడుతుంది. 24 hours వాల్యూ. ఇవన్నీ చూసాకన్నా మనం ఇక్కడ ఏం చూస్తామంటే సేల్ ఎంత చేసుకున్నారో, బై ఎంత చేశారు అనేది మనం చూస్తాం అనమాట. జస్ట్ షార్ట్ కట్లో చూసుకుంటాం మనం ఎప్పుడైనా. నా వాయిస్ స్క్రీన్ సరి క్లియర్ ఉందా సార్? చెప్పండి సార్ ఎవరైనా. క్లియర్ ఉంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇక్కడ కూడా ఇంకా మనకు క్లారిటీగా క్లియర్గా కనబడుతుంది, అందుకని ఇందులోకి రావడం జరిగింది ఇక్కడ. ఓకే, మార్కెట్ క్యాప్ డిఎక్స్లో చూసుకుంటే పూర్తిగా ఇక్కడ మనకి ఈ 24 hours వాల్యూమ్ అనేది కనబడుతుంది అనమాట. ఓకే, సిఎక్స్లో కూడా చూసుకోవచ్చు. ఒక లేదు, ఓన్లీ డిఎక్స్లో ఉంది. ఇది 24 hours వాల్యూమ్. ఎస్, ట్రస్టెడ్. ఓకే, ఓవర్వ్యూలోకి వస్తే ఫుల్లీ డిల్యూటెడ్ వాల్యుయేషన్ చూడండి, $11 టోటల్ సప్లై 1.5 కరెక్టే, మ్యాక్సిమం సప్లై 1.5. ట్రేడింగ్ వాల్యూము కరెక్ట్గా కనబడుతుంది చూడండి, ఇక్కడ మీరందరూ కూడా చూడొచ్చు. సో దీన్ని మనకు మీటింగ్లోకి రాని వాళ్ళకి గ్రూప్లో, మన పీవీసీ మీటర్ జీసీ గ్రూప్లో వేస్తే వాళ్ళకు చూసుకుంటారు. మేబీ మిమ్మల్ని ఇప్పుడు అడిగినప్పుడు ఇది ఏంటి అనేది కూడా మనము వాళ్ళకి చెప్పగలుగుతాము. ఓకే, నో పోర్ట్ఫోలియో. సో ఈరోజు బిట్ కాయిన్ చూస్తే చాలా తగ్గిపోయినట్టు చూసాం. బిట్ కాయిన్ డిఫెండ్ $84K సపోర్ట్ లైక్ ఏ ఛాంపియన్ ఓవర్ సోల్డ్ బౌన్స్ అంట. టార్గెట్ 94K దిస్ వీక్. ఓకే, సోల్డ్ అవుట్ ఎక్కువైంది, దానివల్ల సేల్ అనేది చాలా జరిగింది అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకి, ఎందుకంటే ఇక్కడ ఒక ఫ్యాక్టర్స్ అని చెప్పలేము. ఇది మన క్రిప్టో కరెన్సీలలో చాలా ఉంటాయి. ఇది మరి కారణాలు చాలా ఉంటాయి అన్నమాట, దానికి మనం చెప్పలేం కానీ. ఓకే, ఎనీవే మనం ఇక్కడ చాలా ప్రతిదీ తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మరి మనం ముందుకెళ్ళగలుగుతాం, లేకపోతే అది ఏమైంది, ఏం కథ అనేది మనము. ఓకేనా?
ప్రతిదీ తెలుసుకుంటే మనం ఏదైనా చేయగలుగుతాం పీవీసీలో, లేకపోతే నథింగ్. సో కమ్యూనిటీ ఏం రాశారని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. కొంతమంది గుడ్ ప్రాజెక్ట్ అంటారు, కొంతమంది బాగుంది అంటారు, కొంతమంది సో వాళ్ళ యొక్క అది వాళ్ళ యొక్క ఇంటెన్షన్. ఓకే, ఎందుకంటే చాలా మందికి నచ్చదు. ఎందుకంటే ఇది మరి అందరూ ఓన్లీ మనము బిజినెస్ వచ్చామంటే జస్ట్ ఖచ్చితంగా మనం అర్న్ చేయడానికి వస్తాము. బట్ ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఏం కథ అనేది నాకెందుకు అనే ఇదిలో ఉంటాము. సో అంతే, అలాగే ఉంటుంది. బట్ ప్రాజెక్ట్ నిలబడితేనే మనం నిలబడతాము. ఇది మాత్రం గుర్తుంచుకోవాలా. ఓకే, సో బినా ప్రాజెక్టు మరి లాభం లేదు కదా. మనము ప్రాజెక్ట్ లేకపోతే అసలు ప్రాజెక్ట్ రన్ అవుతేనే, ప్రాజెక్ట్ ఇది అవుతేనే కదా మనము ఖచ్చితమైన ఒక మనం అర్న్ చేసుకోగలుగుతాం, లేకపోతే లేదు. కానీ పబ్లిక్ ఇంటెన్షన్ అది కాదు, వేరే ఉంటుంది డిఫికల్ట్గా. ఓకే, సో చూడండి ఇక్కడ స్పెషల్లీ గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తారు వీళ్ళు. ఓకే, ఎక్స్ ఇది ఎంత ఉంది, మ్యాట్రిక్స్ డక్ గోల్డ్ అంట. దీని వాల్యుయేషన్ చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో. 1 డే క్యాండిల్, అలాగే 1 అవర్ క్యాండిల్ చూస్తే కూడా చాలా పైకి వెళ్ళిపోయింది ఈరోజు. ఓకే, చాలా పైకి వెళ్ళిపోయింది, కరెక్టే. అంటే మనం గోల్డ్ పైన ఇంట్రెస్ట్ అది 24 అవర్స్ వాల్యూని చూసుకుంటే, ఓకే ఇది మార్కెట్ క్యాప్ వచ్చేసి 49.5 మిలియన్. అవరు మరి వాల్యూ మంచిగా ఉంది ఇది. ఓకే, XAUM అంట. ఓకే, యూనిస్వాప్లో ఉంది, పాన్ కేక్లో ఉంది ఇది కూడా. ఓన్లీ ఓకే, లిక్విడేషన్ వాల్యూమ్ XAUM. ఓకే, సో ఇదంతా మనకు పట్టదు, ఎందుకంటే మరి ఇంటర్నేషనల్ లెవెల్గా మనకి ఇవి అంతా కూడా జరుగుతాయి. సిల్వరు, అమెజాన్, మెటా, ఓకే, టెస్లా, ఇవన్నీ కూడా మరి చాలా ప్రపంచంలో ఏరుతున్నాయి ఇవన్నీ కదా. సో ఇందులో కూడా పబ్లిక్ పెట్టుబడి పెడతారు. అందుకే అన్నాను గోల్డ్ మీద కూడా పెట్టుకోవచ్చు మనము అని.
సో వాట్ ఈస్ ద ఆర్డబ్ల్యూఏ మీనింగ్స్ రాస్తే crypto token that represent physical asset in the real world. The asset can be include bond, real estate, commodities, and machinery. Number 1, 2025. సో ఓకే, ఎనీవే మనం ప్రతిదీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఏంటి ఆర్డబ్ల్యూఏ అనేది నేను కొంచెం చెక్ చేశాను. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా. సో గోల్డ్ ఎన్విడిఏ ఏఏపిఎల్ ఆపిల్, ఆ తర్వాత గూగుల్ చూసారు నెంబర్ 1లో గోల్డ్, తర్వాత ఎన్విడిఏ, ఆ తర్వాత ఆపిల్ థర్డ్ పొజిషన్ ఉంది, గూగుల్ 4th, ఈ మైక్రోసాఫ్ట్ వచ్చేసి 5th, సిల్వర్ 7th, అమెజాన్ 8th, ఏవిజిగో 9th, మెటా 10లో ఉంది, టెస్లా 12లో ఉంది. ఓకే, ఈ విధంగా వరల్డ్ వైడ్ యొక్క మార్కెట్ని కూడా మనము మన చేతుల్లో చూస్తున్నాం మనము. సో చాలా ఉన్నాయి. ఓకే, ఎనీవే అసెట్ నేమ్, ప్రైజ్, మార్కెట్ క్యాప్. ఓకే, ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఎక్స్చేంజ్ కూడా చూసుకోవచ్చు. ఎక్స్చేంజ్ ఆల్రెడీ మనం చూసినట్టున్నాం కదా. ఇలా ఎవరైనా ఎర్లీ బర్డ్కి ఉపయోగించుకున్నారా సార్? ఎవరైనా చేశారా లేదా మరి సేల్ అవుట్ చేశారా? ఎవరు చేయలేంటున్నారా? చేయలేదు సార్. ఓకే, సో ఎనీవే ఒకసారి ట్రస్ట్ వాలెట్ కూడా చూద్దాం. ఒకసారి మనం ట్రస్ట్ వాలెట్ కూడా చూద్దాం. గ్రంథి సింహ సార్ ఎంటర్ చేశారు, బట్ నేను చూడలేదు. వెల్కమ్ సార్, చెప్పండి. మేబీ సార్ చేసి ఉంటారు. ఇది అదే చేశాను సార్. ఇప్పుడే ఒక 5 minutes క్రితం ఒక 7-8 అకౌంట్లు 0.10కి విత్డ్రా చేశాను. వచ్చాయా? వెంటనే వస్తున్నాయి సార్. ఇప్పుడు ఒక నిమిషం కాకముందు వస్తున్నాయి. నిజమా? అంటే నేను 8 అకౌంట్లు వరుసగా చేసుకొని మళ్ళీ 8 అకౌంట్లను లోపలికి పంపించుకోవడానికి ఒక 10 నిమిషాల గ్యాప్ తీసుకుంటే అన్ని వచ్చి ఉంటాయి కదా అని ఆగాను, షాప్ సర్దుకుంటూ. అలాగా, ఓకే. ఈ రోజు నేను ఒకటి చేశాను. కళ్ళు ఇప్పుడు 0.10 యాడ్ అవుతుంది కదా సార్? అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు నేను కూడా ఒక డ్రైవ్ లో చేయాలి, అందుకే మిమ్మల్ని అడిగా, ఎవరన్నా చేస్తారని అడిగా అనమాట. అయితే ఈ రోజు నేను ఒకటి సేల్ అవుట్ పెట్టాను. అంటే అదే $100 పెడితే $10 రావడానికి కళ్ళు మూసుకొని తెరిచేలోకి వచ్చేసింది మధ్యాహ్నం. అంత ఫాస్ట్ గా వచ్చింది సార్. నేను అట్లీస్ట్ 1 ఫాస్ట్ గా వస్తుంది కానీ ఫాస్ట్ గా మళ్ళీ లోపలికి వెళ్తుందా, ఇబ్బంది పెడుతుందా? ఇలా ఇబ్బంది పెట్టట్లేదు, చూసాను. ఇబ్బంది పెట్టదు కదా. ఓకే, వచ్చిందాన్ని నేను కూడా వెంటనే చేశాను. అయ్యింది, వెంటనే అయ్యింది. ఓకే, చాలా 15 నిమిషాల్లో స్టార్ట్ చేస్తా, లోపల పంపించడం. షాప్ అని అయిపోయి క్లోజ్ అవుద్ది. రైట్ చేయండి, నో ప్రాబ్లం. 8 అకౌంట్లు విత్డ్రా పెట్టండి. అలాగా, సరే సార్. ఓకే సార్, నో ప్రాబ్లం, చేయండి. ఓకే సార్. సో నెక్స్ట్, సో ఇక్కడ ఓకే, మనం ఇక్కడ నేను కూడా ఒకటి ఎర్లీ బర్డ్కి ఉపయోగించాలి. సో ఎర్లీ బర్డ్కి ఉపయోగించాలి అంటే మరి ఒకటి ఆల్రెడీ అయిపోయింది. ఓకే, దీంట్లో ఉన్నాయా మరి చూద్దాం. దీంట్లో పీవీసీలు తక్కువ ఉన్నాయి, బట్ బిఎన్బి తక్కువ ఉంది. ఓకే, సో బిఎన్బి తీసుకొద్దాం ఇందులోకి. కాపీ, ఇందులోంచి విత్డ్రాల్ తీసుకొచ్చి ఇందులోంచి సేల్ అవుట్ చేసి మరి ఇందులోనే
ఇది చేయాలి. ఓకే, బిఎన్బి సెండ్. ఓకే, పేస్ట్ బిఎన్బి 0.40. అవును, ఓకే 0.40 ఉంది, పర్వాలేదు. ఓకే, సో ఇప్పుడు $29 ఉంది, సరిపోద్ది కదా. ఇందులో కూడా మరి ఓకే, అప్పుడు విత్డ్రాల్ పెట్టాను, ఇండియన్ వచ్చినట్టున్నాయి, తెలీదు, చూద్దాం ఒకసారి. ఇది టోకెన్ స్టేకింగ్ .io. ఓకే, టోకెన్ ఫామ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ 231 ఉన్నవి. ఒకసారి బయటకు తీద్దాం. 0.1తో కన్ఫర్మ్. సో దీనికి ఇంకా 17 hours అడుగుతుంది మనం బయటకు పెట్టాలంటే. మేబీ నాకు డౌట్ వచ్చింది, పెట్టాను నేను ఆల్రెడీ, నాకు తెలుసు. సో 17 hours వరకు మనము చేయలేము. ఓకే, అది చెప్తుంది. యాడ్ ఫార్మింగ్, ఈ ఐడి 7237597237. ఇది దేనికి ఉందో నాకు ఐడియా లేదు. దీనికి ఎలిబడి చేద్దామంటే మరి ఉందా లేదా చూడాలి ఒకసారి. ఇక్కడ ఈ ఐడి కింద ఉంటే కనుక చేయాలి, ఎలిబడి అయిపోతుంది. ఒకటి చేసింది ఉంది ఆల్రెడీ, అందుకని నేను జాగ్రత్తగా ఉండండి సార్. ఎందుకంటే డాలర్లు విషయంలో కూడా నిన్న ఒకసారికి ఒక $50 పంపించడం జరిగింది. ఆ సారికి $50 వెళ్ళినాయి, కానీ అదే క్షణంలో ఆ సార్ దగ్గర అప్పటికి ఒక $4 $5 ఉన్నాయి. సో ఇమ్మీడియట్లీ ఆ సార్ నుంచి వెళ్ళి కట్ అయిపోయాయి. ఆ సార్ మీరు పంపించారంటే నేను పంపించలేను అంటారు. మరి డాలర్లు ఎక్కడికి పోయినాయి అంటే, అది నేను మరి ఆ అడ్రస్ను కాపీ చేసి ఈ అడ్రస్కి వెళ్ళాయి అని చెప్పేసి కాపీ చేస్తే ఒక అడ్రస్ అయితే దొరికింది. బట్ కాకపోతే మనం దాన్ని రీకవర్ ఎలా చేయగలుగుతాము? ఇక్కడ చూడండి సార్, ఇదిగో ఇప్పుడు కూడా అలాగే ఉంచుకున్నాడు. ఇదిగో ఇది హిస్టరీ చూస్తే చూడండి సార్, ఈ అడ్రస్ ఆ సార్, ఇప్పుడు ఆ సార్ ఉంటే కనుక ఆ సార్ ఇది అడ్రస్ 73 అనేది.
ఇతనికి వచ్చాయి అతని దాంట్లోకి వెళ్ళి, కానీ నేను పంపించలేదు అంటాడు సారు. నేను పంపించలేదు, ఇప్పుడు ఈసారి $50 ఏమంటే నేను పంపించాను. పంపించిన వెంటనే నేను $50 $51 సంథింగ్ పంపించుంటా, మేబీ $6 తను ఉండి ఉంటాయి. అందులో తను ఏం చేశాడు, మొత్తము ఆయనకు వచ్చిన అదే క్షణం లోపల ఇవి తన వ్యాలెట్ నుంచి వెళ్ళిపోయాయి. సార్ నేను ఎవరికి పంపించలేదు, బట్ అవి ఎలా వెళ్ళిపోయాయో నాకు తెలీదు, కనీసం ఓపెన్ కూడా చేయలేదు అంటాడు సార్. బట్ మరి ఎలా జరిగింది, మరి సార్ దాంట్లోకి వెళ్ళి బిఎన్బి పోయిందా అంటే బిఎన్బి పోలా, పీవీసీ పోలా. ఒకవేళ హ్యాక్ అయితే కనుక అన్ని పోతాయి, బిఎన్బితో పాటు పీవీసీ ఉంటే పీవీసీ కూడా ఎవ్రీ క్రిప్టో వెళ్ళిపోతుంది. ఇప్పటికి కూడా ఆ వ్యాలెట్లో అట్లే ఉంచుకున్నాడు. ఇది చూడండి, ఆ సారీ ఇవి ఆ సారి ట్రాన్సాక్షన్ ఎస్టర్డే ఆ సారి ట్రాన్సాక్షన్ చేసినట్టుగానే ఇక్కడ చూపిస్తుంది. ఉన్నారా సార్, ఒకసారి చూద్దాం. ఇక్కడ మేబీ సో సార్ లేరు, ఆ సార్దే. సో ఇది మరి ఏ వ్యాలెట్కి వెళ్ళా ఏం కథ అనేది నేను చెక్ చేశాను అనమాట. సో ఎవరికైనా అర్థమవుతుంది సార్ నేను చెప్పింది, మ్యాటర్ అర్థమైంది. ఇప్పుడు ఒకసారి యూఎస్డిటీ కావాలంటే పంపించాను సార్కి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు. పంపించిన తర్వాత అతను నా వ్యాలెట్ నుంచి వెళ్ళి నేను పంపించిన $1 పోగా ఇంకా మిగతావి కూడా తనకి వ్యాలెట్లో ఉన్న ఇంకో $6-7 ఎక్స్ట్రా, అవన్నీ కూడా ఒక వ్యాలెట్కి వెళ్ళిపోయాయి. ఇగో ఈ వ్యాలెట్, ఈ వ్యాలెట్కి వెళ్ళిపోయినాయి. ఫ్రమ్ అనేది సెండర్ అనేది సారది, ఇప్పుడు నేను మాట్లాడే సారది అది. దీనికి నేను పంపించాను. ఏది చూడండి ఇక్కడ 41E73 గుర్తుంచుకోండి, 41E73కి మరి నేను యాక్చువల్లీ దీనికి నేను వాడను, బట్ 7E కదా సార్. మీరు చూడండి ఇక్కడ, ఓకే ఇది నేను పంపించింది కూడా మీకు కనబడుతుంది. మనము సార్ ఇక్కడ చూడండి, ఓకే ఎస్ 73 5194 నేను పంపిస్తే సార్ దాంట్లో కొన్ని ఉన్నట్టున్నాయి. సో ఇక్కడ ఏమైంది, 41E3కి నేను పంపించాను, కానీ అందులో నుంచి వెళ్ళి 41E73కి నేను పంపించాను. ఓకేనా, ఇది నా వ్యాలెట్ నుంచి నేను పంపించాను. ఇప్పుడు ఆ సార్ దాంట్లోకి వెళ్ళిపోయాయి ఇవి ఇమీడియట్లీ పంపించిన వెంటనే. చూడండి ఇక్కడ ఎవరికైతే వెళ్ళిపోయా ఆ వ్యాలెట్ని సార్ను పంపించమన్నాను, పంపించారు నాకు. 7E3 కదా సార్, E3 నుంచి వెళ్ళి తను వేరేలోకి పంపించినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఆయన కానీ తను పంపించలేను అంటున్నాడు, బట్ $1 మొత్తం వెళ్ళిపోయినాయి. ఇక్కడ వేరే వచ్చింది, చూడండి ఇక్కడ. సో 41E73 చూసారా, ఈసారి ఏం పంపించలేదంట, కానీ ఈసారి దాని దగ్గర ట్రాన్స్ఫర్ అయిపోయినాయి ఇమీడియట్లీ. బట్ ఎలా పాసిబుల్ సార్ ఇది? ఎవరికైనా నేను చెప్పిన కొంచెం అర్థమైందా? ఎవరికైనా ఐడియా ఉందా పాసిబుల్ ఎలా పాసిబుల్ ఇది? హ్యాక్ ఏందంటారా? చేస్తేనే కదా సార్, ఏది లేదంటే ఎట్లా పోతుంది సార్? అదే కదా మరి ఇక్కడ క్వశ్చన్ అదే సార్. ఆ సార్ అనేది ఏంటంటే నేను ఓపెన్ చేయలేదు, లేదంటే అతను ఒకవేళ తీసుకోవాలనుకున్న వాడు అయితే పీవీసీ బిఎన్బి అని మొత్తం టోటల్ గా తీసేసుకుంటాడు. అది హ్యాక్ అయితే కనుక అది హ్యాక్ అయితే. లేకపోతే అతను ఏమన్నా అడ్రస్ అతని దగ్గర ఉంటే కనుక ఓన్లీ దాని వరకు తీసేసుకోవచ్చు సార్. అడ్రస్ కాదు అడ్రస్ చేసుకుంటాడు, అడ్రస్ కాదు. అడ్రస్ అంటే అది కాదు సార్, మన 12 వస్తుంది. ఇప్పుడు కరెక్ట్ మాట్లాడినారు.
ఇది కరెక్ట్. అడ్రస్ అన్నారు మన ఇందాక 12 12 వరకు వర్డ్స్. ఉంటే మన అసలు ఏది 12 కావాలో వర్డ్స్ దాని వరకు తీసేసుకోవచ్చు. 12 వర్డ్స్ ఉంటే గనక ఇతని కానీ సార్ ఏమంటారు, సార్ నేను ఎవరికి ఆ, ఇవ్వలేదు అంటారు. నేను అసలు నా వ్యాలిటీ ఓ ఎవరికి వ్యక్తికి తెలియదు. అతని దగ్గరనే ఉంటారు అది. అదే కదా మరి. అంతే యాక్చువల్లీ సార్. నిన్న చెప్పాలి నేను, నిన్న జరిగింది ఇది, జరిగింది నిన్న అనమాట. తీసుకున్న వ్యక్తి వీడన్నమాట. అయితే వీళ్ళు ఎవరైనా అదేలేండి. మన ఇప్పటికి కూడా వాడు అందులోనే ఉంచినాడు, ఉన్నాయి ఇంకా ఆ, అట్లా. చూడండి ఇగో అతని అడ్రస్ ఇది, అవును ఇగో సార్, అది ఇతని ఫ్రమ్ చూస్తున్నాను. అడ్రస్ అనమాట. ఆ, ఇదే అవును ఫ్రమ్ సార్, అడ్రస్. 7-3. సార్ బాధపడ్డారు, నేను అసలు ఫోన్లే అని అన్నారు. కానీ నాకేంటి బాధ అంటే ఇవాళ $50 పోయినాయి కనుక చలో 5-6 వేల సంబంధం కదా, $6,000 ఏముంది అని అనుకుంటున్నాం, కరెక్టే. రేపు $6,000 $5,000 మిస్ అయితే ఎట్లా? అదే కదా సార్ ప్రాబ్లం ఇప్పుడు. ఆ ఇప్పుడు ఇవాళ $6,000 కదా, 5,700 5,800 కదా అనుకుంటున్నాము. కానీ ఎట్లా అనేది నేనే అది 2 ఫ్యూచర్ సార్లు లో చాలా మాట్లాడి ప్రాబ్లం అవుతుంది. ఉం? ఫ్యూచర్ లో మంచి ప్రాబ్లం అవుతుంది సార్ అది. అది. సో ఈ విధంగా జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. మీ 12 వర్డ్స్ ఈసారి అంటున్నారు నేను ఎవరికి ఇవ్వలేదు అంటున్నారు, కరెక్టే. బట్ ఎవరిదో ఒకరి దగ్గర ఇది ఉండడం జరిగింది. అవును ఎవరో సార్, ఒకరి అంతే దగ్గర సార్. అయితే తన యొక్క 9 ఓట్స్ నెంబరు. అయితే ఉండవండి. కానీ సార్ ఒప్పుకోలా. బట్ ఏం చేద్దాం మరి, దానికి మనం ఏం చేయలేము. బట్ ఏం ఏంటంటే చేయలేదు. ఆ, ఇక్కడ ఎవరైనా కూడా జాగ్రత్తగా ఉండండి. ఓకే. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే మీ అందరికి కూడా షేర్ చేసుకున్నాను. ఏమంటే మీరు ఇచ్చి ఉండరు, కరెక్టే. మీ పక్కన వాళ్ళ పక్కన నిలబడో, లేకపోతే వాళ్ళ ఎదురుగానో ఎప్పుడన్నా ఒకసారి వాళ్ళకి మొబైల్ ఇచ్చో అలా అలా ఉండవచ్చు అని నా ఆలోచన అనమాట. సో అలా అలా వాళ్ళు తీసుకుంటే మనకేమనిపిస్తుంది సార్, నేనైతే ఎవరికి ఇవ్వలేదు, అదే మాట అంటారు ఎవరైనా కూడా. నేనైతే ఎవరికి ఇవ్వలేదు, అంతే, అయిపోయింది, అంతే. ఇంకో ఇంకో అందులో నేను మాట కూడా లేదు. స్టార్టింగ్ లో అలాగనే అనుకున్నాను సార్, నా ఓట్స్ ఎవరికి ఇవ్వలేదు కదా అని. నా అప్లైనరే నాకు కాడ నా ఓట్స్ అతని దగ్గర ఉండిపోయి ఆల్రెడీ అప్పుడు ఒక 12 పీస్ మెట విత్డ్రా చేసేసాడు నా దాంట్లో నుంచి. అచ్చా. స్టార్టింగ్ నాకు తెలియక అప్పటి నుంచి ఆ వ్యాలెట్ అనేది వాడడం లేదు ఇప్పుడు నేను. ఆ వ్యాలెట్ లో ఉన్న మొత్తం వేరే దాంట్లో మార్చేస్తున్నాను. అందరూ అలా చేస్తారని చెప్పి తప్పటను, కానీ అలా చేయకూడదు, చాలా పెద్ద తప్పది. బట్ విషయం ఏంటంటే సార్, మీ దగ్గరికి వెళ్ళి పబ్లిక్ అనుకోకుండా మీ యొక్క వ్యాలెట్ ని తీసుకోవడం జరుగుతుంది. అది మీకు తెలియదు, నేనైతే ఎవరికి ఇవ్వలేను సార్, అదే ఎలా పోతుంది అని చెప్పేసి. అంటే ఎవరికైనా మనీ మ్యాటర్, ఎందుకంటే మనీ మిస్ అయితే ఎవరికైనా కూడా. బాగా మనము అనిపిస్తుంది సార్. ఆ లైఫ్ లో ఏమైందంటే అది ఒక 50% మన లైఫ్ లో అయిపోయింది. ఇంతకుముందు అది 1% 2% ఉంటుండే, అది ఇప్పుడు మన జీవనాధారం 50% అయింది అది. సో అందుకని చాలా చాలా జాగ్రత్త ఉండాల్సిన అవసరం మనకు ఉంది సార్. ఎవరికైనా ఏమైందిలే పోయిందిలే ఏం పర్లేదు అంటాం, కానీ బట్ మన మైండ్లో అదే ఉంటుంది. సో నాకు కూడా బాగా అనిపించింది, ఎందుకంటే నాకెందుకు బాధ కలిగింది మరి. ఇప్పుడు సారు మన నుంచి $1 కావాలి సార్ అన్నారు, ఆ రోజు దొరకలేవు, తెల్లారి తెప్పించాను, పంపించాను, డబ్బులకే. బట్ తెల్లారి తెప్పించాను, పంపించాను. సో నెక్స్ట్ డే పంపించిన వెంటనే అదే నిమిషం ఇంకా నెక్స్ట్ మినిట్ మారక ముందే సార్ దాంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయినాయి. సో చూడండి మీరు అది ఏ విధంగా మరి జరిగింది అనేది. ఓకే, ఇక్కడ విత్డ్రాల్ పెడదాము ఫస్ట్, ఆ తర్వాత యాడ్ ఫార్మింగ్ ఇద్దాం. ఓకే, విత్డ్రాల్ అంటే క్లిక్ చేయకూడదు, క్యాన్సిల్. విత్డ్రాల్ కాదు సార్, P2P ద్వారా మనం సో సేల్ అవుట్ చేద్దాం. సో ఎందుకు ఈ సందర్భంగా చెప్పానంటే జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఏదో పీవీసీ మీటర్ ఎక్కువ రేట్ లేదు కదా అని చెప్పేసి ఏది పడుతుంది ఎవరికి పడితే వాళ్ళకి మనం చూపిస్తాము, కానీ అలా చేయకూడదు. అబ్బా, ఇది కూడా 2 hours టైం ఉంది సార్, 2 గంటల 31 నిమిషం ఉంది. సో ఇది గుర్తుంచుకొని నేను 2 గంటల 31 నిమిషం తర్వాత నేను చేయాలి. ఓకే, సో ఓకే, ఏది ఏమైనా కూడా మనము చాలా మరి
కేర్గా ఉండాల్సిన అవసరం మనదే. అంతేనా సార్? సార్ ఉంటే బాగుంటుండే, కానీ సార్ లేనట్టున్నారు మీటింగ్లో. మళ్ళీ ఒకసారి చూస్తున్నాను. నేను పేరు చెప్పాను, ఎందుకంటే సార్ వచ్చి అవును సార్ అని అనేంత వరకు నేను రాజేష్ చెప్పాను. సార్, రాజేష్ చెప్పండి సార్, సార్, చెప్పండి సార్. ఇక్కడ ఒకటి వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు, అది ఒకసారి చూడండి సార్. డీపీ గురించి ఎవరు పెట్టారు? ఏదో మన గ్రూపుల్లో వచ్చింది సార్. అది వదిలేసారు సార్. ఇది డీపీ అది పాత, దానికి ఎక్కువసేపు పట్టించుకోవద్దు, ఎవరు కానీ పట్టించుకోవద్దు. అలా పెట్టిన వాళ్ళ గురించి కూడా మీరు ఏం టెన్షన్ పడకండి. ఇది డీపీ ప్రోగ్రామ్, అది డీపీ గురించి ఎక్కువ మనము పట్టించుకోకూడదు. ఇప్పుడు డీపీ అనేది మాటనే మాట్లాడకూడదు లెక్క ప్రకారం. సరే తను పెట్టడానికి నేను చూపిస్తాను, కానీ ఎందుకంటే డీపీ ఇప్పుడే స్టార్ట్ అవ్వదు. స్టార్ట్ అయిన తర్వాత చూద్దాం. డీపీ హోల్డర్ సందేశం: క్రిప్టో మార్కెట్లో పారదర్శక మరియు భద్రతతో ఏదైనా కొత్త అభివృద్ధి. అందుకే బిఎస్డి, అప్పుడు మాకు బిఎస్డి ఉండే, ఇప్పుడు యూఎస్డిటీ. ఓకే, వ్యాలెట్లో నిర్మించబడుతుంది. రెండవ దశలో ప్రారంభమైన ఉత్తమ రిఫరల్ పథకంలో సమయంలో డీపీ వ్యాలెట్ను పీవీసీ మెటా టోకెన్గా మార్చే ఎంపిక కూడా త్వరలో జరుగుతుంది. ఓకే, పీవీసీ మెటా టోకెన్ మార్చే ఎంపిక కూడా త్వరలో వెబ్సైట్లో తెరవబడుతుంది. డీపీ వ్యాలెట్ ద్వారా పీవీసీ మెటా టోకెన్ పొందడానికి మీరు మీ బడ్జెట్ ప్రకారం మొదటి దశలో ప్రారంభించబడిన సీడ్ ఫండింగ్ పాల్గొనడం ద్వారా పీవీసీ మెటా టోకెన్ యొక్క సీడ్ పార్ట్నర్గా మారాలి. సీడ్ పార్ట్నర్ యొక్క ఇదంతా అయిపోయింది సార్. ఇది ఏంటంటే ఇది ఇక్కడ హైలైట్ చేసింది ఏదైతే ఉందో సార్, అది అయిపోయింది. మళ్ళీ రాబోతుందని కాదు, ఇది అయిపోయింది. ఓకే, ఎనీవే, నో ప్రాబ్లం సార్. సో డోంట్ వరీ. అదంతా కూడా వాళ్ళు ఇది చేద్దామన్నారు, చేశారు, అయిపోయింది ఇది. ఓకేనా? ఇది మరి నెక్స్ట్ ఎప్పుడో మళ్ళీ 2 సంవత్సరాలతో వచ్చేది కాదు, అది అయిపోయింది. సో బెటర్ దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిగా డీపీ ప్రోగ్రామ్ గురించి. ఓకేనా? డీపీ ప్రోగ్రామ్ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిగా. సో ఎనివే, ఆ సార్ నమ్మకం సార్కి. ఆ సార్ ఏమంటున్నారు, మనకు నిన్న మొన్న మనకు ఒక మంచి సెషన్ ఇచ్చారు కదా, అది పీవీసీ ఇలా అలా అవబోతుంది అని చెప్పేసి. సో తన యొక్క అది మరి తన ఆస్ట్రాలజీ చెప్పారు కదా మనకి ఇక్కడ. సో నేను దాని ప్రకారం చెప్తున్నాను సార్ అని చెప్పడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. మాకు మంచి మరి మీ యొక్క మరి మీ దగ్గర ఉన్న సమాచారం కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో వండర్ఫుల్గా షేర్ చేసుకున్నారు మీరు. ఓకేనా? సార్కి మళ్ళొకసారి థ్యాంక్ యూ చెప్పాను అనమాట. సో ఎనివే, సో ఎర్లీ బట్ చేయాలి నేను. చేద్దాం ఒక్కసారి, టైం కూడా దగ్గరికి వస్తుంది కనుక. వన్ మినిట్ సార్, కావాలతో ఆడాడు. ఓకే, వన్ మినిట్ సార్. ఓకే, ఇందులో 3000 పీస్ మట ఉంది. ఓకే, ఇది యూజ్ చేయొచ్చు. ఓకే, 1 మినిట్ సార్. ఫోన్ గరం అయింది, అందుకని చెప్పేసి ఇది కొంచెం 1 మినిట్ సార్. ఓకే,
బట్ ఎర్లీ బర్డ్. టైం అయినట్టున్నది యాక్చువల్లీ. Something went wrong. Try again. వచ్చింది. ఓకే, అలా ట్రస్ట్ ఆల్ఫా. ఓకే, టోకెన్ స్టేకింగ్ డాట్ BNB connect. కనెక్ట్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది? ఓకే, కనెక్ట్. టోకెన్ ఫార్మింగ్. ఓకే, బా క్లిక్ చేసిన చాలా టైం తీసుకుంటుంది సార్ లాస్ట్ మూమెంట్లో. కంటిన్యూ.
సార్ గుడ్ మార్నింగ్ సార్. రాజ్ సార్ గుడ్ ఎస్ సార్, మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఎస్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ లీడర్స్. గుడ్ మార్నింగ్. ఏంటి సార్ ఫార్మింగ్ చేస్తున్నారంటే? ఒకటి ఎల్లుబడి చేయాలని చూస్తున్నాను, కొంచెం లేట్ ఎస్ సార్, అయిపోయింది. ఎస్ సార్, ఎస్ సార్. ఇక మరి ఇది సార్ కాదు, నిన్న మనం ఇలా నిన్న అలా వచ్చింది కదా, మరి అది క్లియర్ అయిందా? క్లియర్ మరి అయింది. నేను మొన్న మొన్న ఎల్లుబడి గురించి మీరు అనేది. అవును సార్, అవును సార్, మొన్న అది అయింది. అవును సార్. ఆ, అయిందా? ఓకే, ఓకే. అయింది అది అయిపోయింది. లాస్ట్ మినిట్ లో అలా అయిందని చెప్పేసి ఆపాను కదా, ఇప్పుడు కూడా అట్లనే వస్తుంది అని చూస్తున్నాను. సో ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ రోజు ఏమైందంటే ఒక 2 వ్యాలెట్లలో ఈ సేల్ అవుట్ పెట్టిన తర్వాత పీటీవీ ద్వారా ఒక నిమిషం కూడా కాకముందే వచ్చేసాయి. అవును, వెంటనే వచ్చేసినాయి. వెంటనే మరీ ఫాస్ట్ అనమాట. ఈవెన్ అలా క్లిక్ చేసి ఇలా బయటకు వచ్చి రాకముందే అక్కడ నాకు కనబడ్డాయి. మళ్ళీ అదే వ్యాలెట్కి నేను ఫార్మింగ్ చేశాను అనమాట. అదే వ్యాలెట్కి ఏ వ్యాలెట్కి అయితే తీసానో ఆ వ్యాలెట్కే మళ్ళీ ఫార్మింగ్ చేశాను. అంత ఫాస్ట్గా ఓకే, గుడ్ సార్. రావడం జరిగింది అనమాట. అందుకని ఇప్పుడు ఓకే ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా ఎంత ఫాస్ట్గా వస్తుందో చూడాలా. మరి ఇది కూడా అలా వస్తే వెంటనే మనం వెళ్ళిపోయి చేసేయచ్చు అన్నట్టు. అప్పుడు ఇలా చేశాను. ఇలా చేసి ఇది లాగౌట్ చేసి ఓకే లాగౌట్ ఓకే ఇలా లాగౌట్ ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు 152 ఉంది కదా, అవి రానే వచ్చేసాయి. కానీ ఇప్పుడు అలా అయితే జరిగింది అనమాట. అప్పుడు అందుకని చెప్పేసి మళ్ళీ వెంటనే ఇక్కడ పిన్ కొట్టి మళ్ళీ అదే వ్యాలెట్ కి నేను ఫార్మింగ్ చేశాను అనమాట. అంత ఫాస్ట్ అయిపోయింది. ఇలా లాగౌట్ ఇక్కడ వచ్చేసరికి కనబడ్డాయి ఈ 152 ప్లేస్ లోపల మనకి 1900 ప్రీవియస్ మీటర్ వచ్చినట్టుగా కనబడింది. అంత ఫాస్ట్ గా వచ్చింది అనమాట. ఇప్పుడు కూడా అలా వస్తే కనుక బాగుంటది. ఇక్కడ ఈ ట్రస్ట్ అల్ప లాక్ ఓకే అద్దులే చూసాం మనము. 1 minute. సో ఇప్పుడు ఇంకా రాలేవు, అయితే చూస్తున్నాం. తొందర వస్తే ఎర్లీ బర్డ్ ఉపయోగిస్తామని. ఇవి వచ్చిన వీటితో వచ్చేసారు. చూసారా సార్? చూసారా? వచ్చేసాయి చూసారా? వచ్చేసినాయి సార్. కంగ్రాచులేషన్ సార్. ఇప్పుడు ఇంకొంచెం కొద్దింత లేట్ అయింది, లేకపోతే ఎప్పుడు కానీ కళ్ళు మూసుకో దేశంలోకి వచ్చేస్తున్నాయి. అప్పుడు 2 వ్యాలెట్లకు కూడా అలాగే జరిగింది. చాలా స్పీడ్. టీవీసీ మెటా ప్రైజ్ నో ఎంత? 7328. ఓకే సార్. 7328. ఓకే ఇప్పుడు వీటిని తీసి ఏం చేయాలంటే నేను ఎల్లుబడి చేయాలి. ఇది బ్యాక్ వెళ్ళట్లేదు. ఫోను హీట్ అవుతుంది. హీట్ అయినప్పుడు కొద్దిగా స్లో అవుతుంది.
అందుకే ఏమంటే ఏసీ బంద్ చెప్తున్నాం కదా, ఇప్పుడు ఈ టైంలో ఏసీ నడతలేదు. ఏసీ మనము చలికాలం కొంచెం స్టార్ట్ అయింది కదా చల్లగా. అవునవును సార్. ఓకే, సో ఇక్కడ పీవీస్ వచ్చేసాయి. మనం ఇప్పుడు ఏ వ్యాలెట్కి అయితే అడ్రస్ తీసుకుందాం, ఏ వ్యాలెట్ చేయాలనుకుంటున్నాం అనేది. ఓకే, దీనికి చేద్దాం. ఓకే, అడ్రస్ కాపీ చేసుకొని పీవీసీ తీసుకుందాం. కాపీ. ఓకే, కాపీ. సెండ్. అయ్యో 184 కనబడుతుంది పీవీసీలు. ఉన్నాయి. ఓకే, ఓకే. ఇప్పుడు ఆ వ్యాలెట్కి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడికి పీవీసీలు ఇంకా వచ్చేసాయి. టోకెన్ స్టేకింగ్. సరే, మనం ఎర్లీ చేసేంత వరకు ఈ టైం అయిపోద్ది అనుకుంటా. ఇంకా మనకి కరెక్ట్ టైం అయిపోద్ది. ఓకే, కనెక్ట్. టోకెన్ ఫార్మింగ్. కంటిన్యూ. ఓకే, ఇప్పుడు యాడ్ ఫార్మింగ్. ఓకే, సబ్మిట్. ఓ 20 వచ్చింది మళ్ళీ. షును ఆదా. షా. ఓకే, 10 వచ్చింది. యాక్సెప్ట్. ఓకే, కన్ఫర్మ్. సార్ అంతకు ముందు ఉన్న లో ప్రైజ్ కన్నా ఇప్పుడు ప్రైజ్ క్రాస్ చేసింది కదా సార్? అవును, లేదు క్రాచ్ చేయాల. అంతకుముందు 70 లాస్ట్ కదా, ఇప్పుడు 7270 కదా సార్. 0.00 0.0070 లోయెస్ట్. ఓకే, మనకు మొన్న 715 వరకు వెళ్ళింది కదా సార్? రైట్, అంతే. నేను ఇంకా క్రాస్ చేసిందేమో అనుకున్నాను. ఇలా చేయలేదు. ఇప్పుడు ఇది ఫార్మింగ్ చేసాం, దీన్ని క్లోజ్ చేసిద్దాం. సో ఇప్పుడు మనం మెయిన్ వ్యాలెట్కి వెళ్ళిపోదాం.
సార్ నేను ఒకటి స్క్రీన్ షాట్ లో ఒకటి చూసాను, నేను 0.2 కూడా ఇప్పుడు హిట్ అవుతుందా సార్? హిట్ అవుతుంది. కానీ టైం పడుతుందా? అది ఇంకెవరికి రాలా, అది చేసుకుంటున్నారు వాళ్ళు అట్లా అని, ఇంకా ఎవరికి రాలా. ఓకే ఓకే, ఇంకా ఎవరికి ఓకే అవ్వలే, అప్రూవ్ ఓకే అవ్వలే. అప్పుడు అవ్వాలా. ఇప్పుడు ఇది బంద్, ఇది యాక్చువల్లీ అయిపోతే కదా. ఇప్పుడు సపోజ్ మనం చిన్న లాజిక్, పబ్లిక్ కి ఇప్పుడు నేనే ఉన్నా, ఇప్పుడు 0.20 అని ఇప్పుడు 2 సార్లు కనబడదు మీ ఎదురుగా, కానీ నేనేం చేశాను, నో నేను 0.20 పెట్టను, నేను 0.10 చేస్తానని క్లిక్ చేశాను. సో అలాంటప్పుడు 0.20 ఎవరు చేస్తారు, 10 అయినప్పుడు అవుతున్నప్పుడు 10 పైసలు, ఇప్పుడు 10 పైసలకి $100 ఇస్తున్నప్పుడు, 100 రూపాయలు ఇస్తున్నప్పుడు, 10 రూపాయలకి 100 రూపాయలు ఇస్తున్నప్పుడు నేను 20 రూపాయలు ఇవ్వాలని ఎవరు కోరుకుంటారు? అంతేనా సార్? చేత్త అవుతుంది, 20 రూపాయలతో చేత్త అవుతుంది, కానీ ఎందుకు ఇస్తాడు అతను? వినబడుతుంది సార్ నా మాట? ఓకే, ఎర్లీ బర్డ్కి వచ్చాము. ఇక్కడ ఇందాక చేసింది ఇంకా కాలేదు, సో మనం కొద్దిగా ఆగాలి. ప్రీవియస్ అక్కడ కట్ అయ్యాయి కానీ ఇంకా అది కాలేదు, మరి ఇది కాలే. ఇందాక అన్నట్టుగా మరి సేల్ అయితే ఫాస్ట్గా వచ్చాయి, బట్ ఇన్ను ఇంకా కాలేదు. ఓకే, ఇక్కడ లేడీ చేస్తుంది, అయిపోతుంది మొన్నటి లెక్క. లాస్ట్ మూమెంట్ మనకి ఇట్లా డిలే చేస్తుంది. మొన్న ఆ రోజు కూడా నేను మీకు ఇదే వెళ్ళిపోడు సార్, మొన్న అనేది చూపిస్తాను. అయిందని అడిగారు కదా, అయింది లేని చూపిస్తాను మీకు. చూడండి ఇక్కడ, చూడండి సార్, 23 తారీఖు నిన్న అయింది సార్. చూడండి ఇక్కడ 100, 200. అవును నిన్ననే వెంకటేష్ సార్, మీరు అడిగింది నిన్ననే కరెక్ట్, 23 తారీఖే అయింది. ఓకేనా, అంటే మనం రోజు చేస్తున్నాం ఏంటి, ఈ రోజు కూడా చేయాలి ఇంకా. ఓకే, ఎనీవే ఇది నేను మీటింగ్ ఆఫ్లైన్లో చేస్తాను, ఎందుకంటే టైం అయింది కనుక. సో
సో మరి పార్ట్నర్స్ ఇంకా ఏంటి విషయాలు మరి? సో నేను స్క్రీన్ షేర్ ఆఫ్ చేశాను. సో మరి ఇంకెవరైనా మాట్లాడుంటే మాట్లాడచ్చు సార్, 1 or 2 minutes. లేదంటే మరి సెషన్ ఇక్కడ ఎండ్ అవుద్ది, టైం కూడా అయింది. మరి మాట్లాడు సార్, మాట్లాడితే మాట్లాడచ్చు. 1 or 2 minutes తీసుకున్నా, 2 to 3 minutes తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఓకే, సో ఓకే డేర్ మరి పార్ట్నర్స్. మరి ఈరోజు అటెండ్ అయిన వాళ్ళకి, తర్వాత మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. సో ఇదే హోప్ఫుల్తో రేపు 9:40 మళ్ళీ మీట్ అవుదాం. సో అప్పటి వరకు థ్యాంక్ యూ, అందరికి నమస్తే, జై భీష్మట. థ్యాంక్ యూ, జై భీష్మ సార్. థ్యాంక్ యూ అందరికి నమస్తే, థ్యాంక్ యూ, గుడ్ నైట్ సార్. జై పీవీస్ మేడం. జై భీష్మట సార్.